అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. నిర్మల్ భైంసా మార్కెట్ యార్డుల్లో అమ్మకానికి తీసుకొచ్చిన వరి ధాన్యం అకాల వర్షంతో తడిసి ముద్దయింది. ఆదిలాబాద్ జిల్లాలోని 12 వ్యవసాయ మార్కెట్ కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మకానికి తెచ్చిన జొన్న పట్ట కూడా వర్షానికి తడిసి ముద్దయింది. మామిడ, పొన్కల్, పోతారం, అనంతపేట్, లక్ష్మణచాంద, మల్లాపూర్, పీచర ధర్మారం, మునిపల్లి తదితర గ్రామాల్లో 2 గంటల పాటు వర్షం పడింది. పలు చోట్ల ధాన్యం తడిసి కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులంతా కోరుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించిన కేంద్ర భద్రతా బలగాలు సిఆర్పీఎఫ్ జవాన్లను సన్మానించారు. మహబూబాబాద్ డీఎస్పీ సిఐ దేవేందర్ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూ తమ విధులను నిర్వర్తించారని వారి సేవలను కొనియాడారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ బాధ్యతలను కూడా వారే నిర్వర్తిస్తున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ అధికారుల తప్పిదంతో మరణించిన రైతుకు రైతు బీమా అందిన ఘటన వనపర్తి జిల్లా గుమ్మడం గ్రామంలో చోటు చేసుకుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆ రైతు కుటుంబం రైతు బీమాను కోల్పోయింది. చనిపోయిన రైతు నామిని ఆరోగ్యంతో మంచం పట్టింది. ఆమె మందులు, ఆలనా పాలనా చూసేవారే కరువయ్యారు. రైతు బీమాతోనైనా తన జీవితాన్ని గడుపుదాం అనుకుంటే అధికారుల తప్పిదంతో నేటికి రైతు బీమా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో సీతారాం ప్రాజెక్టు కాలువ పనులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రామ్దాస్ పరిశీలించారు. రైతులు పంటలు పండించుకోవడానికి నీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందన్నారు. సీతారామ మైన్ కెనాల్ 4 పంపు హౌస్లతో పాటు మేజర్ పనులు పూర్తయ్యాయని, ఈ సంవత్సరం నుంచే నీళ్లు అందిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. అధికారం ఉందన్న ఉత్సాహంతో, డబ్బు ఉందన్న అహంకారంతో కాంగ్రెస్, బీజేపీలు ఎంపీ ఎన్నికల్లో డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లాయని ఆరోపించారు మాజీ మంత్రి జోగురామన్న. లోక్సభ ఎన్నికల్లో విజయం తమదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల విధానాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు.